పశువులలో ఈనిన తర్వాత ఎలాంటి వ్యాధులు వస్తాయి అనే దాని గురించి మాట్లాడుకుందాం. పశువులలో ముఖ్యంగా మేకలు, గొర్రెలు, ఆవులు, గేదెలు ఇలా ఏ పశువు తీసుకున్నా ఈనిన తర్వాత కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయన్నమాట. ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వాటిని ఏ విధంగా గుర్తించాలి, అదేవిధంగా వాటికి ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ అనేది అందించాలి అనే దాని గురించి మన పూర్తి వీడియోలో అయితే ఉంటుంది. కాబట్టి మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈనిన తర్వాత మనం మొట్టమొదటిగా చేసేటువంటి పని ఏమిటంటే, మాయ అనేది గర్భాశయం నుండి గర్భద్వారం నుంచి పడిందా లేదా అనేది ఖచ్చితంగా చూడాలి. ఈనిన 4 గంటల లోపు మాయ అనేది ఖచ్చితంగా పడాలి. ఒకవేళ మాయ అనేది పడకపోయినట్లయితే 4 గంటల తర్వాత మాయ పడకపోయినట్లయితే ఖచ్చితంగా రైతులు అప్రమత్తమై డాక్టర్ని సంప్రదించి మాయ పడే విధంగా చర్యలు అనేవి తీసుకోవాలి. ఒకవేళ పడకపోయినట్లయితే గర్భద్వారంలో ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువై పశువు మరణించేటువంటి ప్రమాదం అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రైతులు ఈ పనిని అయితే చేయాలి. ఇంకా రెండవ హెల్త్ ప్రాబ్లం ఏంటంటే, ఈనిన తర్వాత పశువులు అత్యంత బలమైనటువంటి ముర్రుపాలను అందించడం వల్ల ఆ పశువుల శరీరంలో కాల్షియం నిల్వలు అనేవి పూర్తిగా తగ్గిపోతాయి అన్నమాట. అంటే కాల్షియం లెవెల్స్ అనేవి పూర్తిగా డౌన్ అయిపోతాయి. ఎందుకంటే ఈ ముర్రుపాలు అనేటువంటి అత్యంత బలమైనటువంటి పాలలోకి ఈ కాల్షియం అనేది అధిక మొత్తంలో వెళ్ళడం వల్ల పశువుల శరీరంలోని కాల్షియం అనేది పూర్తిగా తగ్గిపోతుంది. మరి అదే సమయంలో పశువులలో కాల్షియం ఉత్పత్తి చేసేటువంటి గ్రంథులు కూడా సుప్తావస్థలో ఉంటుంది. కాబట్టి ఈనిన కొద్ది రోజుల వరకు మనం ఖచ్చితంగా రైతులు ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఓరల్ కాల్షియం అనేది అందించాల్సి ఉంటుంది. ఈ విధంగా ఓరల్ కాల్షియం అనేది మనం 10 నుంచి 15 రోజుల వరకు అందించినట్లయితే ఈ మిల్క్ ఫీవర్ లేదా పాల జ్వరం అనేటువంటి సమస్య అనేది ఎప్పుడైతే కాల్షియం లెవెల్స్ అనేవి ఆ పశువుల శరీరంలో నుంచి తగ్గిపోతాయో అప్పుడే ఈ పాల జ్వరం లేదా మిల్క్ ఫీవర్ అనేటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యాధి రాకుండా అయితే రైతులు ఈ విధంగా అయితే జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ ఈ మిల్క్ ఫీవర్ అనేది ఎక్కువైనట్లయితే ఆ పశువు దాదాపు కోమా స్టేజ్ లాగా ఉంటుంది, లేవలేనటువంటి స్థితిలో కూడా ఉంటుంది. మన ఈ స్టేజ్ అనేది అత్యంత ప్రమాదకరమైనటువంటి స్టేజ్ అన్నమాట. ఈ స్టేజ్లో పశువులు దాదాపు 90% చనిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కేవలం 10% మాత్రమే, అది కూడా ఐవి ఫ్లూయిడ్స్ ద్వారా సరైనటువంటి సమయంలో డాక్టర్ని సంప్రదించినట్లయితే ఈ సమయంలో కూడా ఐవి ఫ్లూయిడ్స్ ద్వారా డాక్టర్స్ అయితే బతికించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రైతులు ఈ స్టేజ్కి రాకుండా ముందస్తుగానే ఈనినటువంటి మొదటి రోజు నుంచే ఓరల్ కాల్షియము శరీర బరువు ఆధారంగా పశువుకు ఇప్పించినట్లయితే ఈ మిల్క్ ఫీవర్ లేదా పాల జ్వరం అనేటువంటి సమస్య నుంచి అయితే రైతులు పశువులను అయితే కాపాడుకోవచ్చు. పాల జ్వరం అని అంటాము, కానీ ఈ ప్రాబ్లం అనేది కేవలం జ్వరం అనేది ఉండదన్నమాట. పశువులలో పాల జ్వరం అని పేరుకి అంటాం, కానీ జ్వరం అనేది పశువుకి రాదు. కేవలం కాల్షియం లెవెల్ అనేవి తగ్గిపోవడం వల్ల మాత్రమే ఈ విధంగా డెడ్ అండ్ కోమా స్టేజ్ వరకు వెళ్ళేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రైతులు ఈనినటువంటి మొదటి రోజు నుంచే కాల్షియంని ఓరల్ రూపంలో అందించి ఈ పాల జ్వరం రాకుండా కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఈనిన తర్వాత ఇంకా రెండవ హెల్త్ ప్రాబ్లం వచ్చేసి, ఇంతటి మందపాటి బలవర్ధకమైనటువంటి పోషక విలువలతో ఉన్నటువంటి పాలను అప్పుడే పుట్టినటువంటి లేగదూడ తాగడం వల్ల దాని యొక్క జీర్ణ వ్యవస్థ అనేది అంత మెచ్యూరిటీగా ఉండకపోవడం వల్ల ఆ మందపాటి పాలనేవి అరగకుండా ఈ అరుగుదల సమస్య అనేది రావడం జరుగుతుంది. రైతులు ఆక్సిటెట్రాసైక్లిన్ అనేటువంటి యాంటీబయోటిక్ పౌడర్ని దగ్గర ఉంచుకోవాలి. అట్లాగే సరైనటువంటి మోతాదులో యాంటీబయోటిక్ ఆక్సిటెట్రాసైక్లిన్ అనేటువంటి యాంటీబయోటిక్ని సరైన మోతాదులో వాటర్లో కలిపి దాంతోపాటు 4 నుంచి 5 గ్రాముల బెల్లాన్ని కలిపి అప్పుడే పుట్టినటువంటి లేగదూడకి అందించినట్లయితే దాని యొక్క పాల యొక్క అరుగుదల సమస్య అనేది తగ్గిపోతుంది. అట్లాగే ఈ బెల్లం వల్ల జీర్ణశక్తి అనేది మెరుగుపడేటువంటి అవకాశం అయితే ఉంటుంది. మూడవ అంశం వచ్చేసరికి పశువులు ఈనిన తర్వాత తొందరగా ఎదకు వస్తేనే ఏవైనా గొర్రెలు, మేకలు లేదా గేదెలు లేదా ఆవులైనా సరే ఈనిన తర్వాత
ఎదకు రావడం అనేది చాలా లేట్ అయిపోతుందన్నమాట. ఈ విధంగా లేట్ అయిపోవడం వల్ల ఆ రైతులు చాలా నష్టపోతారన్నమాట. ఖచ్చితంగా పశువులు సరైన సమయంలో ఎదకు వస్తేనే రైతులకు లాభదాయకంగా ఉంటుంది కాబట్టి ఈ పోషక లోపాలు అనేవి పశువులకు రాకుండా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ సరైన సమయంలో చూడికి రావడం, అట్లాగే ఆ చూడి అనేది నిలవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రైతులు ఈ కాల్షియం మినరల్ మిక్స్చర్ లాంటి ఈ మైక్రో మరియు మ్యాక్రో న్యూట్రియన్స్ ఖచ్చితంగా సరైన సమయంలో అందించినట్లయితేనే కొన్ని స్థూల మరియు సూక్ష్మ పోషకాల లోపాలు అనేవి పశువులో ఏర్పడడం వల్ల ఈ పశువులు అనేవి సరైన సమయంలో ఎదకు రాకపోవడం అనేది మనం గమనించవచ్చు. ఈ సమయంలోనే మనం పశువులకి సరైన మోతాదులో ఈ సూక్ష్మ పోషకాలని అందించినట్లయితే మనకి బయట మార్కెట్లో మినరల్ మిక్స్చర్ అనేటువంటి పౌడర్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా రైతులు బాడీ వెయిట్ ఆధారంగా మినరల్ మిక్స్చర్ లాంటివి పశువులకు అందించినట్లయితే పశువులు సరైన సమయంలో ఎదకు వచ్చి చూడి నిలిచి పునరుత్పత్తి సమస్య అనేది నిర్మూలించి ఆ పశువులు లాభదాయకంగా ఉండడానికైతే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతులు ఈ మినరల్ మిక్స్చర్ లాంటి పౌడర్స్ని అయితే వాడి సరైనటువంటి సమయంలో ఎద లక్షణాలు చూపించి పునరుత్పత్తి సమస్య లేకుండా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా రైతులు లాభదాయకంగా ఉంటారు అనేటువంటి విషయాన్ని అయితే తెలియజేస్తున్నాను. వీడియో అనేది ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే లైక్ చేయండి. అట్లాగే ఈ టాపిక్ పై మరిన్ని మనం సిరీస్ అయితే ఫ్యూచర్లో చేయడానికి కూడా నాకు కూడా కొంచెం మోటివేషన్గా అయితే ఉంటుంది. సో వీడియో అనేది నచ్చినట్లయితే లైక్ చేయండి. అట్లాగే మన ఫార్మింగ్ లైఫ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.